99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతం 5వ ఎపిసోడ్కి స్వాగతం. ముందు ఎపిసోడ్లో సత్యవతిని ఇవ్వటానికి దాసరాజు అంగీకరించాడని తెలుసుకున్నాం కదా. తర్వాత సత్యవతికి శంతనుడికి వైభవంగా వివాహం జరిగింది. ఇక్కడొక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. అసలు సత్యవతి ఎవరు? ఆమె సంతానానికి రాజ్యాధికారం కావాలని దాసరాజు ఎందుకు పట్టుబట్టాడు? సత్యవతి చేది రాజ్యానికి చెందిన ఉపరిచర వసువు అనే రాజకుమార్తె. ఆమె పల్లె కన్య కాదు, క్షత్రియ కన్య. అనుకోని పరిస్థితుల్లో చేపగర్భాన ఆడబిడ్డ మగబిడ్డ కవలలుగా పుట్టారు. ఆడబిడ్డను దాసరాజు పెంచుకున్నాడు, మగబిడ్డను రాజు తీసుకువెళ్లాడు. చేప నుంచి పుట్టిన బాలిక కాబట్టి మత్స్యగ్రంథి అని పేరు వచ్చింది. దాసరాజు దంపతులు ఆమెను ముద్దుగా సత్యవతి అని పిలుచుకునేవారు. సత్యవతి దాసరాజు పెంపుడు కూతురు. ఈ విషయాలన్నీ దాసరాజు దేవవ్రతుడికి పూసగుచ్చినట్టు చెప్పాడు. సత్యవతి యోగ్యతకు తగిన స్థానం లభించాలనే ఆ షరతు పెట్టానని చెప్పాడు దాసరాజు. అయితే దాసరాజుకు ఒక అనుమానం వచ్చింది. వెంటనే అడిగేశాడు, మరి నీవు ఆయన కుమారుడివే కదా, నీకు కొడుకులు పుడితే సత్యవతి కొడుకులు ఎలా వారసులవుతారు అన్నాడు. అప్పుడు దేవవ్రతుడు, నీకా భయం అక్కర్లేదు అని దేవతలందరి ముందు, పెద్దల ముందు దేవవ్రతుడు, ఈ రోజు నుంచి నేను బ్రహ్మచర్య దీక్షను స్వీకరిస్తున్నాను అని భీకర ప్రతిజ్ఞ చేశాడు. దేవవ్రతుడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది. అసలు పేరు కన్నా భీష్ముడుగానే ఆయన ప్రఖ్యాతి చెందాడు. ఇక్కడ భీష్ముడు గురించి చెప్పుకోవాలి. పూర్వజన్మలో భీష్ముడు ఒక వసువు. గంధర్వులు యక్షులు లాగే దేవలోకంలో ఒక జాతి ఉండేది. వారిలో 8 మంది వసువులు భూలోకానికి విహారయాత్రకు వచ్చారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఆయన వద్ద ఉన్న నందిని అనే గోవును చూశారు. ఆ గోవు కోరిన కోరికలన్నీ తీర్చే కామధేనువు. గోవు మహత్యం చూసిన వసువులు ఆ గోవును దొంగలించాలనుకున్నారు. వారిలో 8వ వసువు ఆ పని చేశారు. అప్పుడు వశిష్ఠ మహర్షి కోపించి ఆ వసువుల్ని భూమి మీద జన్మించమని శపించాడు. దానికి భయపడిన వసువులు వశిష్ఠ మహర్షిని క్షమాపణ కోరి శాప విమోచనమడిగారు. మొదటి 7 వసువులు పుట్టిన వెంటనే మరణించి వారి లోకాలకు చేరుకుంటారని, గోవును హింసించిన 8వ వసువు మాత్రం చాలా ఏళ్లు భూమి మీద బ్రతికి ఉంటాడని శపించాడు. అప్పటికే గంగాదేవి కూడా భూమి మీద మానవ కాంతగా అవతరించి ఉంది. ఆమెను కలిసిన వసువులు తన గర్భంలో మమ్మల్ని మోయవలసిందిగా ప్రార్థించారు. ఆమె సరేనంది. ఆ తరువాత శంతనుడు ఆమెను ఇష్టపడటం, వారికి వివాహం జరగటం, 7 బిడ్డల్ని నీటిలో వదిలేయటం, తరువాత 8వ బిడ్డను బ్రతికించుకోవటం, ఇదంతా ముందు మనం చెప్పుకున్నదే. ఇది భీష్ముడి పూర్వజన్మ వృత్తాంతం. శంతనుడు భీష్మ ప్రతిజ్ఞ చేశాక దాసరాజు సత్యవతిని శంతనుడికి అప్పగించాడు. శంతనుడు సత్యవతి వివాహం వైభవంగా జరిగింది. శంతనుడికి సత్యవతి క్షత్రియ కన్య అన్న విషయం తెలిసి చాలా సంతోషించాడు. సత్యవతికి 2 కుమారులు జన్మించారు. వారి పేర్లు విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు. వాళ్ళు పుట్టిన కొంతకాలానికి శంతనుడు మరణించాడు. శంతనుడి మరణంతో ఆది పర్వంలో ఒక ఘట్టం ముగిసింది.